దేవునికి స్తోత్రం. అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. యూదా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేటి దినము దేవుడు ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క ప్రేమ కొద్దిగా కాదు, సమృద్ధిగా విస్తరించునుగాక అని ఒక ఆశీర్వాదమైనటువంటి మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తుంటున్నాడండి. ఈ యొక్క ఆశీర్వాదములో ఉన్నటువంటి కనికరం అంటే దేవుడు ద్వారా మనము ఎలాంటి కనికరము పొందుకుంటామంటే, అనుదినము మనము చేస్తున్నటువంటి తప్పులు, పొరపాట్లను ఆయన క్షమించి ఆయన దయ మన పైన చూపడమే అండి. మనం ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ కూడా దేవుడు మనం విడిచిపెట్టకుండా మనకి సహాయం చేస్తూ ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా గమనించినట్లయితే సమాధానం. అశాంతి చేత నిండినటువంటి హృదయాలలో, కలవరముల చేత, భయముల చేత, సమస్యల చేత బాధపడుతున్నటువంటి వారి యొక్క జీవితాలలో దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మూడవదిగా గమనించినట్లయితే ప్రేమ అండి. ఆయన ప్రేమ ఉన్నాడు కనుక ఆ ప్రేమతో మనల్ని ఆదరిస్తాడు. అంతేకాకుండా ఆ ప్రేమ మన కొరకై ఎంతటి సాహస కార్యాలైనా మనందరి కొరకై చేయుటకు సిద్ధపడినటువంటి హృదయం అండి దేవునిది. కనుక దేవుడు కనికరమును, సమాధానమును, ప్రేమ మనలో ఆయన చేయబోతుంటున్నాడు ఈ దినం. అయితే ఎవరికి ఆయన ఈ యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, ఎవరి కుటుంబంలో ఈ యొక్క ఆశీర్వాదం నింపబడతారంటే, ఎవరైతే, ఇదే యూదా పత్రికలో 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఉందండి, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రపరచబడిన పిలువబడిన వారికి. గమనించండి, ఎవరైతే పిలువబడి ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని చేత భద్రపరచబడి ఉంటారో, ఎవరికి భద్రత, ఎవరిని ఆయన ప్రేమిస్తాడు, ఎవరిని ఆయన పిలుస్తాడు అంటే, ఎవరైతే ఆయన ఆధారం చేసుకొని ఆయన యందు విశ్వసించి నమ్మకముగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి పేర్లను గుర్తుంచుకొని ఆయన పిలుస్తాడండి. అలాంటి వారిని ఆయన ప్రేమిస్తాడు. అలాంటి వారిని ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పాపము చేత, నీ అతిక్రమముల చేత, నీ దోషముల చేత, అవిధేయత చేత, నీ ప్రవర్తన చేత నీ తల్లిదండ్రులను క్షమించకుండా ఉండొచ్చు. నీ తోబుట్టిన వాళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరు నిన్ను నమ్మడం లేదేమో.
అయితే ఎవరి కనికరము నువ్వు పొందుకోకుండా నీ యొక్క జీవితము ఎవరి కనికరాన్ని పొందుకోలేకుండా ఆటంకపడుతూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించినట్లయితే ఆయన కనికరం కలిగి చూపే దేవుడు, దయగలిగిన దేవుడు ఆయన నీ తప్పుదములన్నిటినీ క్షమిస్తాడండి. నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు. నీ సంఘటనలను కుదుర్చువాడు ఆయనే. కనుక దిగులు పడవద్దు. యేసయ్య పాదాల చెంతకు వచ్చి నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన కనికరాన్ని చూపి పాపాలన్నిటిని క్షమిస్తాడు. చేసిన పాపం వల్ల సమాధానం కోల్పోయినట్లయితే ఆయన సమాధానకర్తగా నీలో ఉండి ఆయన సమాధానంతో నింపుతాడు. ఆయన ప్రేమ చూపి ఎవరు ఆదరించని, ఎవరు చూపించని ప్రేమ యేసయ్య చూపిస్తాడు. ఈ లోకము మంచివారినే ప్రేమిస్తుంది, మంచివారి పట్లే కనికరం చూపిస్తుంది, మంచివారికే సమాధానంగా కలిసి ఉండాలని ఇష్టపడుతుందండి. అయితే మనం ఆరాధించే దేవుడు ఆయన ఎలాంటి వాడంటే, నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, నువ్వు ఎంత తప్పుడు పనులు చేసినా సరే, హృదయంలో పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకుని అడిగినట్లయితే ఆయన కనికరము, ఆయన సమాధానం, ఆయన ప్రేమ అనుగ్రహించి సమృద్ధిగా ఆయన విస్తరింపచేసి ఆయన కాపుదలలో భద్రంగా కాపాడుతాడండి. కనుక దిగులు పడవద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు, విసుగు చెందవద్దు. ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, ఎవరితో నాతో ప్రేమగా మాట్లాడడం లేదు, ఎవరు నా మీద దయ చూపించట్లేదని చెప్పి నువ్వు ఎవరిని గురించి కూడా దిగులు పడాల్సిన పని లేదు. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గర నీవు ఆయన యొక్క కనికరాన్ని, సమాధానాన్ని, ప్రేమను కోరుకున్నట్లయితే నిన్ను కాదనుకున్న వాళ్ళే నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆయన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఆయనే నన్ను ప్రేమిస్తాడు, ఆయనే కనికరం చూపుతాడు, ఆయనే సమాధానం దయచేస్తాడని విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుని అడుగుదాం. ఆయన క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకొని ఆయన భద్రపరిచి మనల్ని కాపాడుతాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.